స్వామీజీ వేషంలో ఉన్న కొంతమంది రౌడీలు భాగ్యని కిడ్నాప్ చేశారని అమర్ చెప్పడంతో నిర్మలమ్మ, సదాశివం గారు, ఆరు వీళ్ళందరూ కూడా కంగారుగా గుడంతా కూడా భాగ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇక తను ఎక్కడ కనిపించకపోవడంతో అందరూ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు. రాతోడు అమర్తో ఒకవేళ మేడంని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసి ఉంటారేమో సరే అని చెప్పి అంటూ ఉంటే, లేదు రాతోడు, బాగి ఇక్కడే ఎక్కడో ఉంది, నా మనసుకి తెలుస్తుంది, మనమంతా డివైడ్ అయ్యి వెతుకుదామని చెప్పి అంటూ ఉంటే, ఇక అలా అందరూ తల ఒకవైపుకి వెళ్ళి బాగి కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. దాన్ని టెంపుల్లో నుండి షిఫ్ట్ చేశారు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మేడం, తను టెంపుల్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. రేయ్, ఏమంటున్నారా నువ్వు? టెంపుల్లోనే ఉందా? ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్ళిపోమని చెప్పాను కదా. ఇప్పుడు కనుక అమర్కి అది ఇక్కడే ఉందన్న విషయం తెలిస్తే మనం కూడా దొరికిపోతామని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దయచేసి ఇక ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మేడం. చావుని దగ్గర నుండి చూశాను. ఇక మీదట ఆ అమరేంద్ర గారితో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోను. ఆయనకు జీవితంలో ఎదురుపడను. మీరు కూడా ఇకపై నాకు ఫోన్లు చేయొద్దు, నాకు ఎటువంటి పని అప్పగించొద్దు, మీరు వద్దు, మీ డబ్బులు వద్దు అని చెప్పి బాబ్జీ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత మనోహరి బాబ్జీ పక్కన ఉండే మరొక రౌడీకి ఫోన్ చేస్తుంది. రే, ఎక్కడ చచ్చారా అని చెప్పి మనోహరి ఆ రౌడీలతో అంటూ ఉంటే, అప్పుడు అతను ఫోన్లో, మేడం, ఆ అమ్మాయి ఇప్పుడు మా దగ్గరే ఉంది, తను నోరెత్తకుండా నోటికి ప్లాస్టర్ వేసాము, కాళ్ళు చేతులు కట్టిపడేసాము, మీరెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు తనని చంపేస్తాము అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. దాంతో మనోహరి, అయితే మరొక 10 నిమిషాల్లో దాన్ని చంపేయండి, చంపిన తర్వాత నాకు ఫోన్ చేసి శుభవార్త చెప్పండి మనోహరి అంటూ ఉంటుంది. మరోపక్క ఆరు గుడంతా కూడా బాగి కోసం వెతికిన తర్వాత ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఏంటి స్వామి ఇది, నేను అనుభవించిన కష్టాలు సరిపోక ఇప్పుడు కొత్తగా నా చెల్లెలు కూడా కష్టాలు అనుభవించాలా? పగకి పంతానికి మధ్య నలిగిపోయి నేను నా ప్రాణాలను పోగొట్టుకున్నాను. అది కూడా సరిపోక ఇప్పుడు నా చెల్లెలు ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావా? దేవుడెప్పుడు మంచి వైపే ఉంటారని అంటారు, కానీ నువ్వేంటి స్వామి చెడుని గెలిపిస్తున్నావు? ఇప్పుడిప్పుడే బాగి రాకతో నా కుటుంబం కాస్త సంతోషంగా ఉంది. ఆయన, పిల్లలు వీళ్ళంతా కూడా బాగి దయ వల్ల ఇప్పుడిప్పుడే నన్ను మర్చిపోయి కాస్త సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఆ సంతోషాన్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావా స్వామి? మీ ఇద్దరిని ఒకటి చేయాలని వచ్చిన ఆ ఇద్దరిని వేరు చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి నువ్వే ఆలోచించు స్వామి. ప్లీజ్ స్వామి, నా చెల్లెలకి ఏమీ కాకూడదు, తను క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పి ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. చూడు స్వామి, నువ్వు కనుక నా చెల్లెలు ఎక్కడుందో చూపించకపోతే మరొక్కసారి నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు స్వామి, మరొకసారి నన్ను ప్రాణత్యాగం చేయమంటావా అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తన అరచేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని, నా చెల్లెలు ఎక్కడుందో నువ్వు దారి చూపించేంత వరకు నేను అరచేతిలో ఈ కర్పూరాన్ని వెలిగించుకోకుండా ఉండను అని చెప్పి అలా చేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని, ఎప్పుడైతే నా చెల్లెల గురించి తెలుస్తుందో అప్పుడే హారతి ఇవ్వడం ఆపేస్తాను అని చెప్పి ఆరు అలా తన చెయ్యిని కాల్చుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అటువైపుగా ఒక కోతి వస్తుంది. ఆరు చేతిని పక్కకు నెట్టేయడంతో ఆ కర్పూరం కింద పడిపోతుంది. తర్వాత ఆ కోతి ఆరు డ్రెస్ పట్టుకొని లాక్కుపోతూ ఉంటుంది. ఇక అలా కోతి ఆరుని లాక్కుపోతూ ఏ రూమ్లో అయితే బాగిని బంధించారో ఆ రూమ్ వరకు తీసుకువెళ్ళి వదిలేస్తుంది. ఇక ఆ రూమ్ వైపు చూసిన ఆరుకి ఆంజనేయ స్వామి
కోతి రూపంలో వచ్చి తనకు సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక అలా డోర్ వైపు చూస్తూ ఉంటే అది లోపల నుండి లాక్ చేసి ఉంటుంది. ఎవరు లోపల అని చెప్పి ఆరు ఆ డోర్ కొడుతూ ఉంటుంది. దాంతో ఎవరు కూడా మాట్లాడకపోవడంతో ఆరుకి మరింత అనుమానం వస్తూ ఉంటుంది. వెంటనే అమర్ని పిలిచి, సార్ లోపల ఎవరో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఇందాక నుండి డోర్ అసలు ఓపెన్ చేయడం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రౌడీలు కత్తి తీసి బాగీని పొడవబోతూ ఉంటారు. దాంతో బాగి ఎంతగానో వణికిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ అక్కడికి వచ్చి ఆ డోర్ని బద్దలు కొడతాడు. ఇక లోపలికి వెళ్ళి చూసేసరికి రౌడీలు బాగీని పొడవబోతూ ఉంటారు. ఇక అమర్ ఒక్కసారిగా ఆ రౌడీలందరినీ కూడా చితక్కొట్టి బాగీని కాపాడుతాడు. ఆ రౌడీలందరూ కూడా అక్కడి నుండి తప్పించుకొని పారిపోతారు. తర్వాత అమర్ బాగీ వైపు చూస్తూ బాగీ నోటికున్న ప్లాస్టర్ని తీసేసి, బాగీ నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, మీరుండగా నాకేమవుతుందండి, నన్ను మీరు కాపాడుతారని నాకు తెలుసు, అందుకే ఇప్పటి వరకు నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా బాగీని హక్ చేసుకొని, నీకేదైనా అయితే కుటుంబం అంతా తట్టుకోలేదు, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుతాను బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత ఆరు, పంతులు గారు కళ్యాణం జరిపించడానికి పిలుస్తున్నారు, రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక అలా అమర్ బాగి ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరికి ఎంతో జలస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా బాగి అమర్ ఇద్దరూ కలిసి సీతారాముల కళ్యాణాన్ని పూర్తి చేస్తారు. తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆరు మనోహరి దగ్గరికి వెళ్ళి, మనోహరి, బాగి కిడ్నాప్ అవ్వడానికి కారణం నువ్వని ఒక్క మాట తెలిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను, నీ అంత చూస్తాను అని చెప్పి ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరో పక్క బాగి కూడా మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి, నేను కలకత్తా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు, ఇప్పుడు కూడా అలాగే కొంతమంది స్వామీజీ వేషంలో వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు, వాళ్ళు ఫోన్లో మేడం అని మాట్లాడడం నేను విన్నాను, ఖచ్చితంగా ఆ మేడంవి నువ్వే అయ్యి ఉంటావు, లేదంటే నన్ను చంపాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికి ఉందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను నీ కుట్రలన్నీ బయట పెడతానని ఛాలెంజ్ చేశాను కదా, అందుకే నా అడ్డు తొలగించుకోవాలని చూసావు కదా అని చెప్పి బాగి మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటే, అవును, ఇదంతా చేసింది నేనే, ఏం చేస్తావు ఇప్పుడు, వెళ్ళి అమర్కి నిజం చెబుతావా, చెప్పు, నేను ఇదంతా చేశానని నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనోహరి బాగితో అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, సాక్ష్యాలు లేవనే కదా నువ్వు ఇంత ధైర్యంగా తప్పుని ఒప్పుకుంటున్నావు, ఇన్ని రోజులు ఈ బాగిలో ఒక్కవైపే చూసావు, ఇకపై నాలో మరొక బాగిని చూస్తావు, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆరు మనోహరి గొంతు పట్టుకొని గోడకేసి కొడుతూ, నా చెల్లెలి ప్రాణాలతో చెలగాటలు ఆడుతావా, నన్ను చంపింది సరిపోలేదని ఇప్పుడు నా చెల్లెల జోలికి కూడా వస్తున్నావంటూ ఆరు మనోహరిని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఆరుకి నా గురించి ఆలోచించడానికి టైం లేకుండా చేయాలంటే అనామిక లవర్ని తీసుకొని రావాలని చెప్పి మనోహరి అనామిక లవర్తో మాట్లాడుతుంది. చూడు, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు మాత్రం నువ్వు ప్రేమించిన అనామికని పెళ్లి చేసుకోవాలని చెప్పి మనోహరి చెప్పడంతో మనోహరి ఇచ్చిన డబ్బుకి ఆశపడి అనామిక లవర్ అమర్ ఇంటికి వస్తాడు. ఇక అక్కడ అనామిక వాళ్ళ లవర్ అమర్తో మాట్లాడుతూ, నేను అనామిక ఇద్దరం కూడా గత కొన్నేళ్ళుగా ప్రేమించుకున్నామండి, కానీ మా మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా మేము విడిపోయాము, ఇప్పుడు మళ్ళీ నేను మనసు మార్చుకొని వచ్చాను, తనని క్షమాపణ అడిగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, దయచేసి తనని ఒక్కసారి పిలవండి అని చెప్పి అనామిక లవర్ అంటూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న మనోహరి, వస్తే ఆరు,
ఇప్పుడు నువ్వు మామూలు ఇరకాటంలో పడలేదు. నువ్వే అనామిక అనుకుంటున్న ఇతను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.